మా ఇంక చదలాకండి మా అవన్నీ ఏమి కాదు. కరెక్ట్ పని చేయండి. పని ఎవరు సర్వీస్ చేయకుండా వాళ్ళు మాత్రం యాక్షన్ తీసుకుంటారు. కానీ సక్రమంగా పని చేసేవాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగదు. మీరు మీరు ఎంప్లాయర్స్ మీరు రాజకీయ మీకు సంబంధం లేదు. మీరు పని చేయండి. వేదా కాలేజ్ యాజమాన్యంతో పాటు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు అందరూ బాగా సమిష్టిగా కృషి చేశారు. వారందరికీ కూడా ఖచ్చితంగా మనది ఒక పాత్రని నిరూపించి ఆయనకు భరోసా కలిగించి గెలిపించగలిగాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన సుధాకర్ అన్నకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మనము తెలుగుదేశం పార్టీ తరఫున గెలిపించుకుంటే నియోజకవర్గం అంతా ఈరోజు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఇదే ప్లేస్లో ఇంతకుముందు మేము 2 సార్లు ఓడిపోయినాం. ఒకసారి మీరందరూ గెలిపించాలి అని ఆ రోజు రిక్వెస్ట్ చేసుకునేందుకు మీరు ఆ రోజు గెలుపులో మీ పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర. ఎందుకంటే అందరినీ సక్రమంగా కలిసి అందరికీ ఏం చేయాల్సిన అన్ని కార్యక్రమాలు మీరు బాగా చేసినారు. మేము ఊహించలే అంత అద్భుతంగా చేసినారు. ఈ గెలుపుకు మిమ్మల్ని కలవాలి. ఈ గెలుపులో మీ భాగం ఉంది కాబట్టి మీతో అందరితో పాలు పంచుకోవాలా. మేము చెప్పాను ఆ రోజు, ఈసారి మనం గెలిచిన తర్వాత మీకందరికి కూడా ఈరోజు కష్టపడండి, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దాని భాగంలో మీరందరూ చాలా కష్టపడినారు. మీకు అన్ని రకాలుగా నా వంతు ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి మీ అందరి ముందర కూడా హామీ ఇస్తున్నా. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే నేను 2 సార్లు ఓడిపోయినా. ఈసారి అద్భుతంగా మీరందరూ గెలిపించారు. ఎక్కడ చరిత్రమైనటువంటి మన మైదుగురు నియోజకవర్గము గాలి కాదు. వేరే చోటంతా ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ అంతా అక్కడ గాలితో గెలిచినారు అనేది వాస్తవం. ఈ మన మైదుగురు నియోజకవర్గంలో మీ అభిమానంతోనే మీరందరూ ఇక ఓట్లేదు గెలిపించారు. దానికి ఉదాహరణ ఎందుకంటే నిన్నటి రోజున యాక్చువల్గా మనం గెలిచి 4వ తారీఖునే గవర్నమెంట్ వచ్చింది. ఆ రోజు గెలిచినామని చెప్పి అందరికీ తెలిసిపోయింది. ఆ రోజు నుంచి నిన్న రోజు అంటే 28వ తారీఖున అంటే 24 రోజులు అయిపోయింది. 24 రోజులు అయినా కూడా మళ్ళీ నేను నియోజకవర్గానికి ప్రమాణ స్వీకారం చేసి వచ్చినప్పుడు మన కార్యకర్త కానీ మన ప్రజలు తండోపతండోలకు వచ్చి ఇంత ఆహ్వానం చేసిందంటే అది ఊరికి వచ్చిన విషయం కాదని చెప్పి సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా యాక్చువల్గా ఎట్లా ఉంటుందంటే 4వ తారీఖు ఎలక్షన్ గెలిచిన తర్వాత ఒక వారం 10 రోజులు ఒక అందరికీ ఉత్సాహం ఉండి ఒక వారం రోజులు బాగా ఉత్సాహంగా అందరూ సంతోషపడతారు. అయినా 25 రోజులైనా కూడా ఎక్కడ ఆ ఉత్సాహంలో తక్కువ లేకుండా ఇంకా ఎక్కువ ఉత్సాహంగా పనిచేసినారు. నేను కూడా నియోజకవర్గంలో ఫస్ట్ టైం నా జీవితంలో ఎప్పుడు రాజకీయంలో వచ్చిన తర్వాత ఈ 3 సార్లు ఫస్ట్ టైం గెలిపించారు. ఈ అనుభూతి చూసిన తర్వాత నాకు కూడా ఒక బాధ్యత పెరిగింది. జీవితంలో మనం చేసిన పని గుర్తుండిపోయే పనులు చేయాలి. అదే ఆకాంక్షతో అభివృద్ధి ఆశయంతోనే నేను రాజకీయం ముందు కూడా చెప్తూ వచ్చాను. ఎలక్షన్ ముందు కూడా అదే మాట మీ అందరికీ కూడా చెప్పాను. అదే బాటలోనే ఖచ్చితంగా మన మైదుకూరు నియోజకవర్గం అభివృద్ధి బాటలో తీసుకుపోయేదానికి నేను ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నా. అది కాకుండా మీరందరూ ఎంతో శ్రమ చేశారు, ఎంతో కష్టపడినారు నా కోసం రాత్రి పగళ్ళు. ఎందుకంటే ఆ రోజు చెప్పుకుని నైట్ 1 గంటప్పుడు మాట్లాడినా కూడా మీరు మాకు కలిసిమెలిసిగా ఎక్కడ కానీ భేదాభిప్రాయం లేకుండా మా కార్యకర్తలు కూడా ఎంతోమంది మిమ్మల్ని బాగా వేధించినారు, మాట్లాడినారు. అయినా కూడా మీరు లెక్క చేయకుండా మీ బాధ్యత ఎంతవరకు సక్రమంగా బ్రహ్మాండంగా చేసినారు. నిజంగా నరసింహులు చాలా అద్భుతంగా మాకు మీ టీంను మాకు మిమ్మల్ని మళ్ళీ కలవాలి, మీతో మేము పాలు పంచుకోవాలా. ఈ 5 సంవత్సరాలు మీతో ఏ సమస్య వచ్చినా నా వంతు ఏ కార్యక్రమం చేయాలని కూడా నేను ముందు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. 250 మంది మాకు వర్క్ చేశారు. చాలా గ్రేటు, చాలా ఉత్సాహంగా మా గెలుపు అని చెప్పి మీరు అందరూ చేసేందుకు
మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా. కాసేపు చెప్పడం కాదు చేసి చూపించాలా. మీరందరూ రాత్రి మగళ్ళు నేను గెలవాలి, నేను గెలిస్తే ఎంత ఉత్సాహం ఉంటుందో అదే రకంగా మీరు కూడా నా గెలుపు అని చెప్పి ఉత్సాహంతో మీరందరూ చేసినారు. మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. దాంట్లో వీళ్ళు రీసోర్స్ పర్సన్స్ దశలకు 250 మంది ఆర్పి సార్ ఇక్కడ 250 మందికి పెద్ద కార్మిక సంఘాలు